వరంగల్ కోట భూములను పరిరక్షించాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు బీజేపీ నేతలు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు కమలం నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ కోట భూములను పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని కోరారు. కోటలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలిన్నాయన్నారు. కొంతమంది స్థానికులు కోట భూములలో అక్రమ కట్టడాలు నిర్మించారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శిశుమందిర్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. కరీంనగర్ శిశుమందిర్ ప్రాంగణంలో డివిజన్ స్థాయి శిశుమందిర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించారు బండి సంజయ్. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే పాఠశాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. 2000కు పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. ఈ 2 సంవత్సరాల్లో 1500 పాఠశాలలు మూసేసారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా టీచర్లు లేరు. టీచర్లు ఉంటే స్కూల్ బిల్డింగ్ లేదు. స్కూల్ బిల్డింగ్ టీచర్లు ఉంటే దానికి సౌకర్యాలు లేవు. సౌకర్యాలు టీచర్లు స్కూల్ బిల్డింగ్ ఉంటే పిల్లలు లేరు. వీళ్ళందరూ ఉంటే స్కావెంజర్ లేరు. ఉపాధ్యాయులన్నీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంత మూర్ఖత్వపు పార్టీలు పాలనలు ఇవాళ ఈ రాష్ట్ర అనేక రాష్ట్రాలు సాగుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో 7 ప్రాజెక్టుల్లో 1 పూర్తి చేయలేదని చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెద్రే శ్రీరామ్. కేసీఆర్ 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకుని తెలంగాణకు తీరని అన్యాయం చేశారన్నారు. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు ఎక్కడా జరగలేదని చెప్పారు వెద్రే శ్రీరామ్. 2015లో అరేంజ్మెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో జరిగిందో అది 1 ఇయర్కే చేసుకున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. కరెక్టే, 1 ఇయర్కే చేసుకున్నారు 2015లో. అయితే ఈ మీటింగ్ లో సర్ప్రైజింగ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 299 టీఎంసీ నీళ్ళకు ఒప్పుకుంది. కాంగ్రెస్ 2014 ముందు చేయలేదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రాష్ట్రం ఫామ్ అయిందే దీని కొరకు. 2014 తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 వరకు కూడా ఈ 7 ప్రాజెక్టులు ఒకటి కూడా ఫినిష్ చేయలేదు. లక్షల కోట్లు ఖర్చు చేసి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో, ఎన్ని ప్రాజెక్టులు కట్టారో బీఆర్ఎస్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసమే జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు రామచంద్రారావు. 2 సంవత్సరాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీటి మీద చర్చ. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక పార్టీ నీటి మీద ఇప్పుడు చర్చ. ఈ 2 ప్రభుత్వాలని నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీళ్లు మీరు సాగు ఇచ్చారు? కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే 2 పార్టీలు చేసినాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు. గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణ విజయవంతమైతే కాంగ్రెస్ రాజకీయంగా పూర్తిగా సమాధి అవుతుందని విమర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు కొండా విశ్వేశ్వర్రెడ్డి.